మల్లిక కార్డిటి ఇవ్వమ్మా. దీన్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని దీపారాధన చేయి. భగవంతుడా, కష్టం వస్తే నువ్వే దిక్కని వేడుకుంటాం. అదే కష్టం తీరకపోతే నువ్వనేవాడివే లేవని తిట్టుకుంటాం. మనుషులం కదా, జన్మతహా వచ్చిన అలవాటు. స్వామి, ఇంతకాలం గీతకి పెళ్ళై ఇంట్లోంచి బయటకు పోవాలి అని కోరుకునేదాన్ని. అందులో చిన్న మార్పు. స్వామి, నా చెల్లెల మనసులో భయం అనే పొరుంది. నిజం చెప్పాలంటే తనకున్న భయాల్లో 1-2 నాకు ఉన్నాయి. స్వామి, ఇప్పుడు నీ ముందు నిలబడిన వాళ్ళందరిది ఒకటే కోరిక. నా పెళ్లి జరగాలి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని. ఇంతకాలం పెళ్లి జరగకుండా ఆపింది ఇంత గొప్ప సంబంధం కుదరడానికని నాకు తెలియదు కదా. నిన్ను నిందించినందుకు నన్ను క్షమించు. ఎవరి వల్ల ఏ ఆటంకాలు జరగకుండా నిర్విఘ్నంగా ఈ పెళ్లి జరిగి సంతోషంగా నా కూతురు అత్తారింట్లో అడుగుపెట్టేలా చూడు స్వామి. అది బయటికి పోవాలి కానీ పెళ్ళి ఆగిపోవాలి. మార్పుకు మన్నించి జరిగేలా దీవించు స్వామి. కానీ భయాలకు పోయి బతుకుని పాడు చేసుకుంటే దాన్నింక బతకనివ్వదు నా పెళ్ళం రాక్షసి. దాని మనసులో ఉన్న ఆ భయాల్ని పోగొట్టు. ఎంతకాలం అది కష్టాలు కన్నీళ్లతోనే బతికింది. నాకిది కావాలి అని అడిగితేనే కదా నువ్వేమైనా చేసేది. ఈ పెళ్లి ఆగాలని కోరుకుంటే అమ్మ వాళ్ళని బాధ పెట్టిందని అవుతాను. జరగాలి అని కోరుకుంటే రామ్ని బాధ పెట్టిందని అవుతాను. ఎలా చూసినా నా వల్ల ఎవరో ఒకరు బాధపడక తప్పడం లేదు. ఈ పెళ్లి ద్వారా అయినా దాని జీవితంలో సంతోషాలు వచ్చేలా చేయి స్వామి.